Daily. Taste the Daily. గత కొన్ని రోజులుగా సిఎస్కే విల్లాస్ ఫేజ్ 2లో కరెంటు సరఫరాను విద్యుత్ శాఖ అధికారులు నిలిపివేశారు. రాత్రింబవళ్లు కరెంటు లేకపోవడంతో విసిగెత్తిన స్థానిక సిఎస్కే ఫేజ్ 2 ప్రజలు విద్యాశాఖ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఇదే విల్లాస్లో నివాసం ఉంటున్న కొంతమంది హిజ్రాలు విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై చిర్రెత్తుకొచ్చి షాద్నగర్ పట్టణ విద్యుత్ శాఖ ఏఈ వినోద్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ముందు హిజ్రాల బృందం నాయకురాలు సంగీత ఆధ్వర్యంలో హిజ్రాలు తిట్లు తిట్టకుండా విద్యుత్ శాఖపై దుమ్మెత్తిపోశారు. కరెంటు తీసివేయడానికి మనసెలా ఒప్పిందని, రాత్రింబావళ్లు కరెంటు లేకుండా ఎలా ఉంటామని, తాగునీరు లేకుండా కూడా చేశారంటూ హిజ్రాలు అధికారుల తీరుపై శాపనార్థాలు పెట్టారు. కొంతమంది హిజ్రాలు సహనం నశించి అధికారులను బండబూతులు తిట్టారు. మాకు ఏమొద్దు, మాకు కరెంట్ మాకు ఇవ్వండి అంతే. మేము నెలకి ఎట్లా కడుతున్నాం అట్లా మాకు కరెంట్ ఉండేనండి. 2 రోజులకు 3 రోజులకు ఒక్కసారి కరెంట్ పోతుంది, డైలీ పోతుంది. 2 రోజులు ఉంటుంది, ఎల్లుండి వెళ్ళిపోతుంది కరెంటు. పోతే గంట సేపు కాకుండా 2 గంటలు కాకుండా 2 డేస్ 3 డేస్ కరెంట్ వస్తలేదు మా ఇంట్లో. అది మాకు ఏం డిమాండ్ లేదు, ఉత్తి మాకు కరెంట్ మాకు కావాలి. కరెంట్ ఇబ్బంది ఇదే ఉంది. ఇదిగోండి, వారంలో డైలీ కరెంట్ లేకుంటే ఎట్లా మీకు చెప్పండి. ఇంట్లో నీళ్ళు కరెంట్ నుంచి వస్తుంది. ఏమైనా వంట చేయాలంటే నీళ్ళు కావాలి కదా, కంపల్సరీ బట్టలు ఉతికి స్నానం చేయడానికి నీళ్ళు కావాలి కదా. 3 రోజుల నుంచి కరెంట్ లేదు మా ఇంట్లో, నీళ్ళు అసలు లేదు, బోర్ ఏం లేదు, 3 రోజుల నుంచి మేము ఎట్లున్నాం మాకు చెప్పండి మీరే. ఫోన్లో ఛార్జింగ్ లేదు, వంట చేయడానికి నిన్న నైట్ నుంచి మేమేం తినలేము. ఈ కరెంట్ ఎందుకు కట్ చేసినారో అది అడగండి. మేము నెలకైతే మొత్తం కడుతున్నాం. మాకు కావాలంటే మీకు ప్రూఫ్ కూడా చూపిస్తే, నేను కట్టింది అంతా రాసింది ఉంది, ఆయన వచ్చేది అంత ఉంది మా దగ్గర, మేము కట్టినాం అంత ఉంది. ఇజ్రాయల్ ఇక్కడికి వచ్చిన విషయం మాకు ఇప్పుడే తెలిసింది. దానివల్ల మేము ఇంకా సమస్య తెలుసుకున్నాము. సిఎస్కే ఫేజ్ 2 అంటే శిల్ప ఇన్ఫ్రాటెక్ వాళ్ళకి మేము కరెంటు మీటర్ కోసం వాళ్ళు అప్లై చేశారు. మేము వాళ్ళకి మీటర్ ఇచ్చాం. అక్కడ నుంచి వాళ్ళు వీళ్ళకి సబ్ మీటర్స్ ద్వారా, ప్రైవేట్ మీటర్స్ ద్వారా వీళ్ళకి ఇచ్చినారంట. ఆ విషయం మాకు తెలియదు. వాళ్ళు ప్రైవేట్ శిల్ప ఇన్ఫ్రాటెక్ వాళ్ళకి కరెంట్ బిల్ పే చేస్తున్న విషయం వీళ్ళు అంటున్నారు. కాకపోతే మేము ఇచ్చిన కరెంటు మాత్రము డిపార్ట్మెంట్ మీటర్ ద్వారా శిల్ప ఇన్ఫ్రాటెక్ వాళ్ళకి మాత్రమే ఇచ్చాం. వాళ్ళు మాకు గత 2 నెలలుగా కరెంట్ బిల్ పెండింగ్ ఉండడం వల్ల మేము అతనికి సపరేట్ డిస్కషన్ చేయడం జరిగింది. అంతే తప్ప మేము ఇంకా వీళ్ళ కోసం వీళ్ళకి మా దగ్గరికి ఇంకా మీటర్ల కోసం అప్లై చేయలేదు. వీళ్ళకి మేము పవర్ సప్లై ఇవ్వలేదు, వీళ్ళ పవర్ సప్లై మేము కట్ చేయలేదు.